రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో అటు తెలుగుదేశం పార్టీ ఇటు జగన్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా దొందే. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇది సంజీవని లాంటిది. ఇది మన రాష్ట్ర హక్కు, ఇది భిక్ష కాదు. ప్రస్తుతం దేశంలో 10 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలులో ఉంది. ఈశాన్య రాష్ట్రాలు 7, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. ఈ 10 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలులో ఉంది. ప్రత్యేక హోదా అమలులో ఉన్న రాష్ట్రాలకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో రాయితీ లభిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, సెంట్రల్ ఎక్సైజ్ ఇలాంటి కేంద్ర పన్నుల్లో రాయితీ లభిస్తుంది. ఈ రాయితీల కోసం పెట్టుబడిదారులు ఆయా రాష్ట్రాల్లో పరిశ్రమలు పెడతారు. పరిశ్రమలు పెడితే నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇది ఒక ప్రయోజనం. ఇక రెండవ ప్రయోజనం మధ్యాహ్న భోజన పథకం, ఉపాధి హామీ పథకం ఇలాంటి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ CSS కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ప్రత్యేక హోదా అమలులో ఉన్న రాష్ట్రాలకైతే ఆ మొత్తం నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 90% భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు 10% భరిస్తాయి. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం 60% భరిస్తుంది, 40% ఆయా రాష్ట్రాలు భరించాలి. ఇది రెండవ ప్రయోజనం. మూడవది ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ప్రపంచ బ్యాంకు కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇలాంటి విదేశీ ఆర్థిక సంస్థల సహకారంతో రాష్ట్రాల్లో అమలయ్యే ప్రాజెక్టులకు సంబంధించి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో 100% కేంద్రం భరిస్తుంది. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాల్లో 100% రాష్ట్రాలు భరించాలి. ఇవి ప్రధానంగా ప్రత్యేక హోదా వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు. ఈ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాడు హైదరాబాద్ నగరం తెలంగాణకు పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రప్రదేశ్కు ప్రయోజనాలు కల్పించేటందుకు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా 2014 ఫిబ్రవరి 20 రాజ్యసభలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు దీన్ని ప్రకటించడం జరిగింది. 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తున్నాం, ఆర్థిక అభివృద్ధి కోసం, పరిపుష్టి కోసం అని చెప్పేసి పార్లమెంటులో చెప్పడం, పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. 2014లో కానీ 2019లో కానీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో అమలై ఉండేది రాష్ట్రంలో ప్రత్యేక హోదా. తద్వారా నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర అయిండేది. కానీ దురదృష్టవశాత్తు అటు 2014లో 2019లో ప్రస్తుతం 2024లో కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ ప్రత్యేక హోదా అమలుకు ఆంధ్రప్రదేశ్ నోచుకోలేదు. బీజేపీ మోసగారితనం, ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైకాపాల చేతగానితనంతో రాష్ట్రం నష్టపోయింది. 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు సాధించలేకపోయారు. ఆ సందర్భంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి అనేక ఉత్తర కుమార ప్రగల్భాలు పలికాడు. ఏమని?
ఇది రాష్ట్రానికి ప్రాణవాయువు, ఇది ఆంధ్రప్రదేశ్కు శ్రీరామరక్ష, ఇది ఆంధ్రప్రదేశ్ హక్కు. మాకు 20 పైచులకు ఎంపీలు ఇవ్వండి, కేంద్రము మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం, ఉద్యోగాల విప్లవం తీసుకువస్తాం అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం జరిగింది. ప్రజలు నమ్మి 2019లో అధికారం అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డికి. 2019 నుంచి 24 వరకు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాడు. కానీ ప్రత్యేక హోదా సాధించింది లేదు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ బీజేపీ జనసేన కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కనీసం ఇప్పుడైనా వస్తుందా అంటే నమ్మకం కలగడం లేదు. మన ఇటీవలనే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసి ఒక విజ్ఞాపన పత్రం వేయడం జరిగింది. దాంట్లో అనేక అంశాలు ఉన్నాయి, కానీ ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. అంటే ప్రత్యేక హోదా గురించి అడిగేదానికి కూడా దమ్ము లేని విధంగా, భయపడే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తూ ఉంది. నిన్న రాజ్నాథ్ సింగ్ గారి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో ఈ యొక్క ప్రత్యేక హోదా ప్రస్తావన వచ్చింది. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీహార్కు చెందినటువంటి పార్టీలు జేడీయూ, ఆర్జేడీ, ఎల్జీపీ పార్టీలు అడిగాయి. జేడీయూ కేంద్రంలో ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ అడిగారు. అదేవిధంగా ఒరిస్సాకు సంబంధించి బిజు జనతాదళ్ వాళ్ళు అడిగారు. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ అడిగిన పాపన పోలేదు. అంటే ప్రత్యేక హోదా అడిగేదానికి కూడా దమ్ములేని పరిస్థితిలో ఈరోజు టీడీపీ జనసేన ఉన్నాయి. వైకాపా పార్టీ 5 ఏళ్ళ అధికారంలో ఉండి ఉలుకు పలుకు లేకుండా సాధించలేకుండా ఆ పార్టీ పోయింది. కాబట్టి రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు, అటు టీడీపీ కానీ జగన్ పార్టీ కానీ జనసేన పార్టీ, ఇవన్నీ బీజేపీ చేతిలో కీలు బొమ్మలు, బీజేపీ చేతిలో కబాలీలు. వీరికి ఈ పార్టీలకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు. కానీ గోల మాత్రం చేస్తూ ఉంటాయి. ఉడత ఊపులే తప్ప చింతకాలు రాలవు ఈ ప్రాంతీయ పార్టీలతో. ఈ ప్రాంతీయ పార్టీ నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్లే. కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా సాధించడమా, ప్రభుత్వం నుండి తప్పుకోవడమా, ఏదో ఒకటి తేల్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ టీడీపీని హెచ్చరిస్తూ ఉంది.